మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 5వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు 8, 9, 10 శ్లోకాల్ని మనము అధ్యయనం చేసినప్పుడు ఇంతకుముందు 9 శ్లోకంలో మనం ఇంద్రియాణి ఇంద్రియార్థేషు అనే వాటి గురించి చర్చించు. ఎవరైనా సరే ఇంద్రియాలు ఇవ్వబడినాయి కదా అందరికీ కూడాను. ఆ ఇంద్రియాలని వినియోగించి తీరాలి. కేవలము దేహాత్మ బుద్ధితో ఉన్న వాళ్ళే కాదు, తత్వవేత్త పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగిన వ్యక్తి కూడాను తన ఇంద్రియాలను వినియోగించాలి. అందరూ వినియోగిస్తారు కూడాను, వినియోగించకుండా ఉండలేరు. కానీ పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి, కృష్ణుడు దేవాది దేవుడు, అన్నింటికీ అధిపతి శ్రీకృష్ణుడే, ఇంద్రియాలకు కూడా అధిపతి శ్రీకృష్ణుడే. తాను కేవలము భగవంతుడిచే అనుగ్రహించబడిన ఇంద్రియాలని వినియోగిస్తున్నాను అని తెలుసుకొని ఉంటాడు. కృష్ణుని యొక్క ఆదేశం ప్రకారమైన ఇంద్రియాలని కూడాను నిర్వహించబడుతున్నాయి అనే విషయాన్ని గ్రహించగలుగుతాడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే, మన ఇంద్రియాలు కృష్ణుని ఆదేశం ప్రకారంగా నిర్వహించబడినప్పుడు భగవద్ధామానికి చేరుకోవలసినటువంటి పురోగతిని మనం సాధిస్తాం. జన్మూర్తి జరావ్యాధి చక్రబంధనం అనేటువంటి స్థితి నుంచి మనం బద్ధ స్థితి నుంచి బయటపడాలి. ఆ విషయాన్ని వివరించిన తర్వాత వ్యక్తి అన్ని కూడా కృష్ణ చైతన్యంలో చేస్తున్నప్పుడు అనేక రకమైన కర్మలు చేస్తూ ఉంటారు కదా. ప్రతి వాళ్ళు కూడా కర్మ చేయాలని చెప్పబడింది. ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఇంద్రియాలను వినియోగించాలి. ఇంద్రియాలను ఎలా వినియోగిస్తాము? ఏదో ఒక కార్యం చేయడం ద్వారా ఇంద్రియాన్ని నిత్యం చేస్తాం. సో అందరూ కూడా ఇంద్రియాలను వినియోగిస్తున్నప్పుడు మరి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రియాలను ఎలా వినియోగిస్తాడు? కృష్ణుడి సేవలో వినియోగిస్తాడు. అలాంటప్పుడు ఏర్పడేటువంటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? అని అంటుకోకుండా ఉంటాయి. ఎందుకు అంటుకోకుండా ఉంటాయి? ఎలా నిర్వహిస్తారనుకున్నాం మనం? బ్రాహ్మణ్యాధ్యాయ కర్మాణి బ్రాహ్మణ్యాదాయ కర్మాణి సంగం తోక్త కరోతియ లిప్యతేన సపాపేన పద్మపత్రం వాంబస. తామరాకు మీద పడిన నీటి బిందువు వలె కార్యాలు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆ కార్యాల యొక్క ప్రతిఫలాన్ని లేకపోతే కార్యాల ప్రభావాన్ని తన మీద పడకుండా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. అలాగైతే తామరాకు మీద నీరు పడింది అనుకోండి, అదొక క్షణం కూడా నిలవదని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి అన్ని కూడా ఆనందకరంగా స్వీకరిస్తాడు. ఎందుకని? నలిప్యతే నా సపాపేన. కృష్ణ చైతన్యం అనేటువంటిది రోగ నిరోధనకై మనం వినియోగిస్తాం చూడండి, యాంటీసెప్టిక్ అంటారు చూడండి, అలాంటిది కృష్ణ చైతన్యం. తీవ్రమైనటువంటి వ్యాధి, అందరికీ ప్రబలుతున్నటువంటి అంటువ్యాధి ఉందనుకోండి, దాన్ని నివారించుకోవడానికి మనము ఏదో ఒక రకమైన వ్యాక్సినేషన్ తీసుకుంటాం కదా, మనకి రాకపోయినా కూడా. ఎందుకు? దాని ద్వారా ప్రభావితం చెందకుండా ఉండడం. అదేవిధంగా కృష్ణ చైతన్యాన్ని ఎలా చెప్పారు? భౌతిక కాలుష్యాల నుంచి నివారించబడి ఉండాలి అంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినప్పుడు ఏమవుతుంది? ఇది భౌతిక కాలుష్యాల నుంచి మనం పరిరక్షిస్తుంది. యాంటీసెప్టిక్. లిప్యతే న సపాపేన. కృష్ణతలో ఉన్నటువంటి వ్యక్తికి చేసేటువంటి కార్యాలు
కర్మఫలాన్ని ఇవ్వకుండా కర్మఫలాల బంధనంలో చిక్కుకోకుండా పరిరక్షిస్తుంది. కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి యోగినా కర్మ కుర్వంతి సంగం త్యక్తా ఆత్మశుద్ధయతే. ఆత్మశుద్ధయతే యోగిన, ఈ రెండు పదాలు ఇక్కడ వినియోగించు. ఎవరైతే యోగులు, మనం ఇంతకుముందు యోగి అనే పదానికి అర్థం ఇంతకుముందు చెప్పుకున్నాం. యోగి అంటే భగవంతునితో అనుసంధానం చేయబడ్డాడు శ్రీకృష్ణుడు, వాళ్ళని యోగులు అంటారు. కాయేన, కాయేన అంటే శరీరము, కాయము. మనస, మనస్సు. బుద్ధ్యా, బుద్ధి. కేవలై ఇంద్రియైరపి, ఈ అన్ని రకాల ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరము, దేహం, అన్ని రకాల ఇంద్రియాలు యోగిన కర్మ కురువంతి. యోగి అనేవాడి ఇంద్రియాలని కూడాను భగవత్ సేవలో వినియోగిస్తాడు. కానీ బాహ్య రూపంగా చూసినట్టయితే ఎలా కనిపిస్తాయి? అవన్నీ కూడా సామాన్యమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ సంగం తొక్త ఆత్మశుద్ధయే. సంగం తొక్త ఆత్మ శుద్ధీకరణకి చేయబడుతున్న కార్యక్రమాలు, కానీ ఆ కార్యక్రమాలతో తనకి ఎలాంటి అనుబంధము ఉండదు. శీల ప్రభుపాద గారు ఒక ఉదాహరణ ఇస్తారు, మనం కూడా చెప్పుకున్నట్టున్నాం. ఒకరోజు ఒక బ్యాంక్ క్యాషియర్ ఉన్నాడు అనుకోండి, క్యాష్ కౌంటర్ లో కూర్చొని ధన సేకరణ చేస్తుంటాడు బ్యాంక్ కోసం. ఒకటి రెండు కాదు, కోట్ల రూపాయలు లెక్కిస్తాడు ప్రతి. కానీ ఆ డబ్బుతో ఆ వ్యక్తికి ఏ సంబంధము లేదు. ఆత్మశుద్ధే. అదేవిధంగా భగవద్భక్తిలో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ వాటితో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉండరు. ఎందుకంటే యోగయుక్త అనే స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తికి తెలుసు, నేను ఈ ధనానికి భిన్నమైన వాడని. యోగిన కర్మ కుర్వంతి సంగం తప్త సంగం త్యక్తాత్మ శుద్ధయే. ఆత్మశుద్ధయే కర్మ, ఆత్మశుద్ధయే కర్మ కుర్వంతి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్తాత్మ శుద్ధయే. యోగులు కూడా తమ కార్యాలను నిర్వర్తిస్తుంటారు, కానీ ఎందుకు చేస్తారు? త్వక్తాత్మ, ఆత్మశుద్ధయే, ఆత్మశుద్ధి కోసమే కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. మనం ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, ఇది కూడా పనే. మీరు ఇందాక భగవద్గీతను ఒకటి చదివారు, శ్లోకాన్ని ఒకటి చదివారు, ప్రతిపదార్థాలను ఒకటి చదివారు, తాత్పర్యం ఒకటి చదివారు, భాష్యం ఒకటి చదివారు. ఇప్పుడు మీరంతా వింటున్నారు, దాని గురించి మనం చర్చిస్తున్నాము. ఇదంతా కూడా పనే. మన కీర్తనతో ఆరంభిస్తాం, కీర్తన కూడా పనే. పని ఎలాంటి పని? ఇదే పనిని మనము ఒక క్లబ్కి వెళ్ళి కూడా చేయవచ్చు కదా. అక్కడ కూడా రకరకాల వాయిద్యాలు ఉంటాయి. వాటి కోసమని వాటిని వినియోగిస్తూ ఇవే గానాలన్నీ చేయొచ్చు, ఇదే నోటిని వినియోగించవచ్చు, ఇదే నాలుకను వినియోగించవచ్చు, ఇవే చెవులను వినియోగించవచ్చు. కానీ ఇక్కడ మనం చేసే కీర్తన, మనం మాట్లాడే మాట, మాట్లాడే వినే ప్రతి శబ్దం కూడాను ఎందుకని చేస్తున్నాము? ఆత్మశుద్ధయే. ఆత్మ శుద్ధీకరణ చేయబడుతుంది మనం ఈ పని చేస్తే. ఇక్కడ మనం కూడా భుజిస్తున్నాం, ఆత్మ శుద్ధీకరణ కోసమే భుజిస్తూ ఉంటాం. అందుకని యోగయుక్త
ఆత్మశుద్ధి కోసం యోగులు చేసే పని బాహ్య రూపంలో చూసినట్టయితే మిగిలిన వ్యక్తులందరూ చేస్తున్న పనిలాగానే ఉంటుంది. సామాన్య ప్రజలైతే ఏ విధమైన కార్యక్రమాలు చేస్తుంటారు యోగయుక్త, ఆ వ్యక్తి కూడా అవే కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళు కూడా పచారీ కొట్టుకెళ్తారు, కావలసిన వస్తువులు కొనుక్కుంటారు. ప్రతిరోజు రకరకాల వంటకాలని తయారు చేస్తారు. కృష్ణుడికి సమర్పించి పూజిస్తారు. బాకీ రూపాన్ని చూసినా వాళ్ళు కూడా తింటున్నారు. మనం కూడా తింటున్నాం. వాళ్ళు నిద్రిస్తున్నారు. మనము నిద్రిస్తున్నాం. వాళ్ళు పని చేస్తున్నారు. మనము పని చేస్తున్నాం. కానీ కృష్ణ చైతన్యలో యోగియుక్త ఆత్మ చేసేటువంటి కర్మ కుర్వంతే చేసే ప్రతి పని కూడాను ఆత్మశుద్ధి కోసం చేయబడుతుంది. ఎలా? భగవత్ సేవ కోసమే, భగవంతుని కోసమని ప్రామాణికమైన ఆచార నిర్దేశంలో చేస్తూ ఉన్నప్పుడు, నియమాలన్నీ పాటిస్తూ చేస్తూ ఉన్నప్పుడు శుద్ధీకరించబడుతుంటారు. శుద్ధి చెందుతూ మరింత శుద్ధి, మరింత శుద్ధీకరించబడతారు. అందుకని యోగిన కర్మ కుర్వంతి సంగం తొక్క కర్మ చేస్తూ ఉన్నాడు యోగి కూడాను. కానీ భౌతిక జీవన విధానానికి ఉండేటువంటి కర్మ లాంటి కర్మ కాదు. భౌతిక జీవన విధానానికి ఎలాంటి సంబంధం లేనటువంటి కర్మ. కృష్ణుడి కేంద్ర బిందువుగా కృష్ణ చైతన్యంతో చేసేటువంటి అది మన జీవనం. అందుకనే ఆత్మశుద్ధయే ఈ రకమైన జీవన విధానాన్ని స్వీకరించడము వ్యక్తులు చాలా కఠినతరమైనదిగా భావిస్తారు. కానీ అతి సులభమైనటువంటిది అభ్యాస యోగయుక్తేన ఇంతవరకు కూడాను మనం చేసే ప్రతి పని కూడాను ప్రతిఫలాన్ని ఆశిస్తూ చేస్తూ వస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. ఇప్పుడు కూడా ప్రతిఫలాన్ని ఆశించవచ్చును, ఆశిస్తూనే చేయాలి. కానీ ఆ ప్రతిఫలం ఎవరి కోసం ఆశించాలి? కృష్ణుడి కోసం ఆశించాలి. ఆశించకుండా కర్మ చేయడము సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఇంతవరకు మనం ఈ దేహాత్మ బుద్ధితో మన ఇంద్రియాల సంతృప్తి కోసము కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వచ్చాం. నిర్బంధే కృష్ణ సంబంధం అని చెప్పుకుంటాం కదా. మనం చేసే ప్రతి పని కూడాను కృష్ణుడితో మమైకమై ఉండాలి. నిర్బంధే కృష్ణ సంబంధి కృష్ణుడితో అనుసంధానం చేయబడినటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాలి. అప్పుడు ఏం జరుగుతుంది అది? ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్బంధే కృష్ణ సంబంధి ఆధ్యాత్మికం అయిపోతాయి. కర్మ కురువంతి అలాంటి స్థితిలో చేసే కర్మలు ఏమన్నారు? యోగిన. వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? ఆత్మశుద్ధి కోసం కార్యక్రమాలు నిర్వర్తించే వాళ్ళు యోగులు. ఆత్మశుద్ధి దేనికోసమని? ఆత్మశుద్ధీకరణ అంటే ఎప్పుడు జరుగుతుంది అది? భగవద్భక్తిలో స్థిరపడ్డప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మిగిలిన ఏ రకమైన కార్యక్రమాలు చేసినా కూడాను ఆత్మశుద్ధీకరణకి కారణభూతం కాదు. స్పష్టంగా ఇది మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం. రకరకాల యోగ విధానాలు చెప్పబడినప్పటికీ వ్యక్తుల యొక్క మానసిక స్థితి అంటే చైతన్య స్థితిని బట్టి శ్రీకృష్ణ భగవానుడు అందరూ కూడా తమ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అనువైన ప్రక్రియలు అందించడం జరిగింది. విషయ పరిజ్ఞానాన్ని సంతరించుకొని ఒక ప్రత్యేకమైన విషయం మీద పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని సంతరించుకొని అత్యంత ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే ఆ విషయం మీద మనం పిహెచ్‌డినో, పోస్ట్ డాక్టోరల్ డిగ్రీనో చేసినప్పుడు దానికి మీద మనకి మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్పబడతారు కదా. అలా అంటే మరి ఎల్‌కేజీ చదివే వాళ్ళది విద్య కాదా? ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఇవన్నీ విద్యలు కావా? అదంతా కూడా విద్యే.
వారి వారి చైతన్య స్థాయిని బట్టి రకరకాల విద్యలు వ్యక్తులు అభ్యసిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ అన్ని విద్యలు మరియు భిన్నమైనటువంటి యోగ విధానాలు అన్నీ కూడాను దేనికోసమే నిర్దేశించబడ్డాయి? సత్య సంగ్రహణకై నిర్దేశించబడ్డాయి. సత్యాన్ని సంగ్రహించడం కోసమే ఈ విధానాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఈ విషయం ఎప్పుడైతే మనకి తెలుస్తుందో, యోగిన కర్మ కుర్వంతి, కర్మ కుర్వంతి, అప్పుడు మనం చేసే పనులన్నీ కూడాను శుద్ధీకరణ కోసం చేసే పనులుగా మారిపోతాయి. ప్రత్యేకంగా కృష్ణేతంలో ఉన్న వాళ్ళు చేసే పనులు శుద్ధీకరణ కోసం చేయడం అంటూ చేయక్కర్లేదు. ఎందుకని? జాగ్రత్తగా వినండి. కృష్ణ చైతన్యము అత్యుత్తమమైనటువంటి జీవన విధానం. భౌతిక జగత్తులో దీనికన్నా ఉన్నతమైన జీవన విధానం మరొకటి లేదు. భౌతిక జగత్తులో జీవిస్తూ కృష్ణేత జీవన విధానాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు నిజానికి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారని అవగతం చేసుకోవాలి. సత్యాన్వేషణ అనేటువంటిది మానవులంతా కూడినటువంటి చేసే పని. కానీ సత్యాన్వేషణ అనేటువంటిది చూడండి, ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ప్రత్యేకమైనటువంటి పర్యవసానాన్ని ఆకాంక్షించి చేసే కొన్ని ప్రయోగాలు ఉంటాయి. ఆ పర్యవసానం వస్తుందో లేదో తెలియకుండా ప్రయోగం చేస్తుంది. అలా చేసినప్పుడు కొన్ని మనకే తెలియకుండా మనము ఊహించని కొన్ని పరిణామాలు ఉద్భవిస్తాయి. భౌతిక శాస్త్రంలో లెవాయిజర్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు, శాస్త్రవేత్త. ఆయన ఏం చేసేవాడు తెలుసునా? సొంతగా ప్రయోగాలు చేసేవాడు కాదు. కొత్తగా ఏదో కనిపెట్టడానికి ట్రై చేసేవాడు కాదు. ఇతర శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాన్ని ఆయన మళ్ళీ చేసేవాడు. చేసినప్పుడు ఒక్కొక్క స్థాయిలో జరిగేటువంటి భిన్నమైన ప్రక్రియలు, ఆ ప్రయోగంలో ఏర్పడేటువంటి ప్రక్రియలను జాగ్రత్తగా గమనించేవాడు. గమనించి వివిధ దశల్లో ఆ ప్రయోగంలో ఉత్పన్నమయ్యే విభిన్న పర్యవసానాల్ని సంగ్రహించేవాడు. దాంతోని ఆయన ప్రత్యేకంగా ఈయన కనుక్కోవాలి, దీన్ని చేయాలని ప్రయత్నించకుండా, ఇతర వాళ్ళు చేసిన ప్రయోగాల్ని ఇతరులు ఏ ప్రయోగం అయితే చేసి దీనివల్ల ఈ ప్రయోగ పద్ధతిలో ఇది వచ్చేస్తుంది, దీని మూలంగా ఇది అని చెప్పారో దాన్ని ఆయనే మళ్ళీ మళ్ళీ చేసేవాడు. దాంతో ఆయన ఆక్సిజన్ లాంటి అనేక రకమైనటువంటి వాటిని కనిపెట్టాడు. కొత్తగా ఆయన ప్రయోగం చేసేవాడు కాదు. ఇతరులు చేసిన ప్రయోగాల్ని మళ్ళీ చేసేవాడు. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది? కొత్త విషయాల్ని తెలుసుకోవాలి అంటే మనం స్వయంగా కొన్ని ప్రయోగాలు చేయవచ్చును. లేకపోతే ఇతరులు ప్రతిపాదించిన దాన్ని వినియోగిస్తూ మరికొన్ని కొత్త విషయాలు కనిపెట్టవచ్చు. క్రియేటివిటీ, సృజనాత్మకత అంటే ఏమని నిర్వచించబడిందో తెలిసిన? ఇప్పుడు ఉన్నదానికి భిన్నంగా మరొకటి చేయడమే సృజనాత్మకత అని చెప్పుకుంటారు భౌతిక జగత్తు. కానీ ఆ సృజనాత్మక శక్తి అనేటువంటిది మనకి భగవంతుడి నుంచే వస్తుంది కదా! భగవంతుడి నుంచి వచ్చినాయి. ఆ గుణాలన్నీ కూడా, మనలో ఉన్న గుణాలన్నీ కూడాను భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటివే. సృజన, సృష్టించే శక్తి భగవంతుడిది కదా! మనకి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆ శక్తి మనలో కూడా ఉంది కొంత, అల్పంగా. అయితే ఆ సృజనాత్మకతని ఎలా వినియోగించాలి? విభిన్నమైన సేవలు భగవంతునికి ఎలా ఆనందకరమైన స్థితిలో భగవంతుని ఉంచాలి అనేటువంటి దానికి వినియోగించాలి. గోపికలు సృజనాత్మకత అనే పేరు చెప్పకుండానే ప్రేమయుక్తంగా కృష్ణుడికి విభిన్నమైన సేవల ద్వారా తమ సృజనాత్మకతని ప్రదర్శితం చేశారు. శ్రీకృష్ణుడికి ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు ఇష్టంగా ఉంటాయి, ఏ విభిన్న తరహాల్లో వాటిని ఎలా వండి కృష్ణుడికి రుచి చూపించవచ్చు, ఏ రకంగా కృష్ణుడిని అలంకరించవచ్చు.
భిన్న పద్ధతిలో తీర్చిదిద్దవచ్చు. తాము ఏ విధంగా అలంకరించుకుంటే కృష్ణుడికి ఆనందం కలుగుతుంది. కృష్ణుడి ఆనందం కోసమే తమ దేహ పోషణ కానివ్వండి, దేహము, మనస్సు మరియు బుద్ధి అన్నింటిని కూడాను అనుక్షణం కృష్ణుడి సేవ కోసమే వినియోగించారు. చూడండి, వాళ్ళు చక్కగా అలంకరించుకున్నారు అనుకోండి, బాకీ రూపంలో అనిపించవచ్చును. ఏంటి మామూలు వ్యక్తులు కూడా అలంకరించుకున్నారు, వీళ్ళు అలంకరించుకున్నారు. కానీ వాళ్ళ అలంకరణ కృష్ణుడికి ఆనందాన్ని చేకూర్చడం కోసం. తాము అందంగా కనబడడం కోసం కాదు, కృష్ణుడికి ఆనందాన్ని చేకూర్చడం కోసం. వైష్ణవులు శీల ప్రభుపాదుల వారు తన శిష్యులందరికీ కూడాను చక్కగా షేవ్ చేసుకోమని చెప్పేవాడు. తలని పూర్తిగా దేనికి అంకితం చేసిన వాళ్ళని తలని కూడాను షేవ్ చేసుకునేవాడు. మామూలుగా ముఖానికి మీద కూడా ఏ వెంట్రుకలు లేకుండా శుభ్రంగా ఉండాలని ఆదేశించాడు. ఎందుకని? మీరేదో అందంగా కనబడతారు కాదు, శుభ్రంగా కనబడి భగవంతునికి ఆనందాన్ని చేకూర్చడం కోసం. చూడండి, అలంకరించుకునే విషయం గురించి మాట్లాడాలంటే అందరూ అలంకరించుకుంటారు. కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేని వాళ్ళు కానివ్వండి. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఎందుకు అలంకరించుకుంటారు? భగవంతుని అర్చ విగ్రహాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు మనని మనం కూడా భగవంతునికి ప్రదర్శిస్తున్నాం కదా! భగవంతునికి ఆనందకరంగా ఉండే విధంగా అలంకరించుకోండి కదా! ఇక్కడ కృష్ణుడి ఆనందం కేంద్రం. కృష్ణేతలు లేని వాళ్ళు కూడా అలంకరించుకుంటాడు. కేంద్ర బిందువు ఏమిటి? ఇంద్రియ ఆకర్షణ, ఇంద్రియ తృప్తి. చూడండి, మనము ఈ విధంగా చేసే ప్రతి పనిని కూడాను కృష్ణ చైతన్యంలో ఉండి చేసేటువంటి కార్యము, కృష్ణ చైతన్యంలో లేకుండా దేహాత్మ బుద్ధితో చేసే కార్యం. కార్యము బాహ్య రూపంలో ఒకే రకంగా ఉంటుంది, కానీ చైతన్యంలో తేడా ఉంటుంది. మరి ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, మీ మనసుకు తోచిన ఒక కార్యక్రమాన్ని స్వీకరించి భక్తులు ఎందుకు చేస్తారు? దేహాత్మ బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తులు బాకీ రూపంలో చూస్తే రెండు ఒకే విధంగా కనబడతాయి. శీల ప్రభుపాదులు వారు అనేక పర్యాలు ఆహారము, నిద్ర, భయ, మైథున శరీరానికి కావలసినటువంటి శారీరక అవసరాలుగా ఏవైతే పరిగణించబడి ఉంటాయో అవి అందరూ చేస్తారు. భక్తులు కూడా చేయాలి, చేస్తారు, తప్పదు. కానీ భక్తులు కృష్ణుని యొక్క సంతుష్టి కోసం అది చేస్తారు. చూడండి, భక్తులు ఆత్మశుద్ధి కోసం కూడా కార్యాలు చేయరు నిజానికి. చైతన్య మహాప్రభు ఏమి చెప్తున్నాడు? మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహేతుకి ఇత్వై. భక్తులు ఆత్మశుద్ధీకరణ దాని ద్వారా ముక్తునైపోవాలి, లేకపోతే భగవద్ధామాన్ని చేరుకోవాలి, ఈ ఆకాంక్షను కూడా వదిలేసి అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఏ రకమైన ఆకాంక్ష లేదు. ఎంతటిది అంటే నేను భగవద్ధామాన్ని చేరుకోవాలనే ఆకాంక్ష కూడా ఉండదు. విశుద్ధమైనటువంటి స్థితి. మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహేతుకి. చైతన్య మహాప్రభు నేను ఈ భక్తి సేవలో ఉన్నాను కదా, నాకు ఇంక ఈ జన్మ అక్కర్లేదు, గోళ బృందానికి నేను వెళ్ళిపోతాను, అక్కడికి రావాలనింది, అలా ఏం చెప్పట్లేదు. ఏమంటున్నాడు? మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహేతుకి. ఎన్ని జన్మలనే ఇవ్వండి కృష్ణ, మీ ఇష్టం. కానీ ప్రతి జన్మలో కూడా నేను నీ భక్తియుక్త సేవలో నియుక్తమయ్యేటువంటి అనుగ్రహాన్ని కలిగించండి. ఇది అకామి, సర్వకామి, మోక్షగామి, అకామి అంటాను. చూడండి, ఇది అకామి అంటే భౌతికమైనటువంటి కోరిక కూడా ఆధ్యాత్మికమైన భౌతిక కోరిక ఎలాగో ఉండదు, ఆధ్యాత్మిక కోరికలు కూడా లేవు. కేవలం ఒకే ఒక కోరిక ఏమిటది? అది ఆధ్యాత్మిక కోరిక కూడా కాదు. ఎలాంటిది? అహైతుకమైన ప్రేమ, భగవంతుడి మీద ఉన్నటువంటి అహైతుకమైన ప్రేమతో ఆకాంక్షించడం ఏమిటి? ఏ విధంగానైనా కృష్ణునికి ఆనందాన్ని చేకూర్చాలి. మనము అనేక పర్యాలు చెప్పుకున్నాం, ఇది మీ అందరికీ తెలుసును.
గోపికల పాదధూళిని కృష్ణుడు ఆకాంక్షించినప్పుడు కృష్ణుడికి తలనొప్పిగా ఉంది. అది ఎలా తగ్గాలి అంటే భక్తుల యొక్క పాదధూళిని నా తలకి రాస్తే తగ్గుతుంది. ఎంతో మంది భక్తులు పాండవులతో సహా, నారదుడితో సహా అనేక మంది భక్తుల్ని పాదధూళి అడుగుతారు కృష్ణుడు. అందరూ కూడా వెనక్కి తగ్గుతారు. అమ్మో! మా పాదధూళి మీకిస్తే ఇంకా మేమేమైపోతాం. గోపికలు అలా కాదు. పాదధూళ వెంటనే దుమ్ము రాసుకొని మరి గీకి మొత్తం అంతా పాదాలకున్న ధూళినంతా దిగి కృష్ణునికి అందజేస్తారు. తలకు రాయడానికి సిద్ధపడిపోయాడు. ఇచ్చేస్తారు. అహైతుకమైన ప్రేమ. ఆత్మశుద్ధి కోసం కూడా విశుద్ధమైన భక్తుడు ఆత్మశుద్ధి కోసం నేను భక్తిని చేస్తున్నాను కాదు. అహైతుకమైన ప్రేమ. కృష్ణుడి ఆనందం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాను. అది నన్ను శుద్ధీకరిస్తుందా? పాపలోకాలకు తీసుకెళ్తుందా? పుణ్యలోకాలకు తీసుకెళ్తుందా? ఏం జరుగుతుంది? సంబంధం లేదు. ఇది విశుద్ధమైనటువంటి భక్తి. చూడండి మనము కృష్ణ చైతన్యాన్ని ప్రబోధించిన వ్యక్తులందరికీ కూడాను అనేక పర్యాలు చెప్తూ ఉంటాం. ఏ రకమైనటువంటి లాభాల్ని పొందవచ్చును కృష్ణ. ఇవన్నీ కూడాను ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా లభించేటువంటివి. ఏంటవి? ఒక ప్రయోగం చేసినప్పుడు లభించేటువంటి బై ప్రొడక్ట్స్ అని చెప్పుకుంటాం. లబ్ధులు. ఒక లబ్ధి కోసం ఒక ప్రయోజనం కోసమని మనం ఒక ప్రయోగం చేస్తే, ఆ ప్రయోజనానికి సంబంధం లేకుండా ఆ ప్రయోజనం పొందే మార్గంలో కొన్ని ఉపలబ్ధులు, ప్రయోజనాలు సంప్రాప్తిస్తాయి. మనం ఏవైతే భక్తి చేస్తే మీకు ఇది వస్తుంది, అది వస్తుంది, వేదనలు తొలగిపోతాయి, ప్రశాంతంగా ఉంటాయి. ఇవన్నీ కూడాను బై ప్రొడక్ట్స్. శుద్ధీకరణ అనేది కూడాను అలాంటిది. బై ప్రొడక్ట్. ఉత్పత్తులు. నిజమైన ఉత్పత్తి ఏమిటి? నిజమైనటువంటి పర్యవసానం ఏమిటి? భగవత్ ప్రేమ. అహైతుకమైన భగవత్ ప్రేమ. ఆనందానికి చిరునామా భగవత్ ప్రేమ. ఆనందమయోభ్యాసాత్. శ్రీకృష్ణుడు ఆనందమయ స్థితిలో ఉంటారు. జీవాత్మలన్నీ కూడాను శ్రీకృష్ణుని యొక్క అంశగా ఆనందమయ స్థితిలో ఉండవలసినవి, ఉండునవి. భౌతిక కాలుష్య ప్రభావం చేత తెగుణాల ప్రభావానికి లోనైపోయి జీవాత్మ తన స్థితిని మర్చిపోయి ఉంటాడు. మర్చిపోయాడు కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆనందాన్ని అనుభూతి చెందేటువంటి ప్రక్రియ ఆ స్థితి దూరం కాలేదు. అందుకని భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు కూడా జీవాత్మ ఆనందకరమైన జీవనాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆనందమయోభ్యాసి. దానిలో భాగంగా ఏం చేస్తున్నాడు? చూడండి, దేహాత్మ బుద్ధితో ఉన్న వ్యక్తులు, కామ్యక్రమంలో యుక్తమైన వ్యక్తులు కూడా లక్ష్యం ఏమిటి? ఆనందంగా ఉండడం. కొంతమంది కనీసంగా వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారో కూడా తెలీదు. ఎందుకు చేస్తున్నారో చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇలాంటి తాళతూకలేని సమాధానాలు చెప్పేస్తున్నాడు. ఎందుకు? కొందరు ఏమంటారు? భార్య బిడ్డలు ఉన్నా కదా వాళ్ళు పోషించాలి కాబట్టి. ఎందుకు పోషించాలి? భార్య బిడ్డలు ఎందుకు పెళ్లి చేసుకున్నాం? జాగ్రత్తగా గమనించండి. గమనించినట్టయితే ఎక్కడికి దారి తీస్తుంది? ఆనందం కోసం అన్వేషిస్తూ ఈ ప్రక్రియలను నివర్తిస్తాం. అన్ని రకాల కార్యక్రమాలు భౌతిక జగత్తులో మనం చేసేటవన్నీ కూడాను ఆనందం కోసం చేసే ప్రయత్నమే. చాలా మంది ఏమంటుంటారు? వేదనలు అనుభవిస్తున్నప్పుడు అబ్బా! నాకు ఈ వేదనని వద్దు, సౌకర్యాలు కూడా అక్కర్లేదు. ప్రశాంతంగా ఉంటే చాలు. చూసారా? ఆనందం కోసం పరితపిస్తూ ఉంటుంది జీవాత్మ. ఎందుకని? దాని సహజ సిద్ధమైనటువంటి స్థితి. సహజ సిద్ధమైనటువంటి స్థితి అంటే చేప సహజంగా ఎక్కడుండాలి? నీటిలో ఉండాలి. దాని సహజ సిద్ధమైనటువంటి స్థితి. దాన్ని అద్భుతమైన విలాసవంతమైన భవంతిని నిర్మించి, శోభాయవంతంగా అలంకరించి, రత్న ఖచ్చిత, వజ్ర ఖచ్చిత సింహాసనం తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టారనుకోండి, క్షణాల్లో అది తన శ్వాసను వదిలేస్తుంది. ఉక్కిరిబిక్కిరైపోతుంది. అసలు జీవించలేదు. చనిపోతుంది. అదేమిటండి? మామూలుగా కుళ్ళిపోయిన వాటర్‌లా కనబడుతున్నాయి. ఆ నీరు కూడా శుభ్రంగా లేదు. దాంట్లో పడి అటు ఇటు కొట్టుకుంటుంది రోజంతాను.
దాంట్లో ఎందుకని శుద్ధీకరించి స్వర్ణంతో చేయబడింది రత్నఖచిత సింహాసనం మీద కూర్చోబెట్టి పంచవక్ష పరమాణాలు భుజించడానికి అరేంజ్ చేస్తే అదేమిటి అలా కొట్టుకుని చనిపోయింది ఎందుకని దాని స్వాభావిక స్థితిలో అది లేదు కాబట్టి సరిగ్గా జీవాత్మిక పరిస్థితి కూడా అదే భౌతిక జగత్తులో అనేక రకమైన ప్రక్రియల ద్వారా ఆనందం కోసం పరితపిస్తూ పోతూ ఉంటాం అనేక రకమైన విభిన్నమైన తరహాల్లో ఆనందాన్ని అనుభూతి చెందే ప్రయత్నం చేస్తుంటాం కానీ ఆనందాన్ని ఎక్కడ కూడా మనం పొందలేకపోతాం ఎందుకని మన సహజ సిద్ధమైన స్థితిలో మనం లేం. భౌతిక జగత్తులో వ్యక్తులంతా చేసే పని కొంతమంది తెలియకుండానే చేస్తూ ఉంటారు కానీ ప్రతి వాళ్ళు చేసే పని ఆనందమయ స్థితిని పొందడం కోసమే ఆనందాన్ని అనుభూతి చెందడం కోసమే ఆ ఆనందము కేవలము భక్తియుక్త సేవలో మాత్రమే సాధ్యమవుతుంది ఇంకే విధంగా కూడాను ఆనందాన్ని పొందేటువంటి అవకాశమే లేదు యోగులు కర్మ కుర్వంతి ఎందుకు చేస్తారు వాళ్ళ పని నేను చెప్తున్నాడు ఆత్మశుద్ధయే ఆత్మశుద్ధి కోసం ఇది కూడా భక్తియుక్త సేవలో భాగమే భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు ఆత్మశుద్ధీకరణ జరుగుతుంది కానీ భక్తులు ఆత్మశుద్ధి జరుగుతుంది కదా అని భగవత్ సేవలో ఉండరు ఎందుకని ఉంటారు భగవత్ ప్రేమ జాగృతం అవుతుంది కాబట్టి భగవంతుని మీద ప్రేమతో కృష్ణుని మీద ఉన్న ప్రేమతో కృష్ణుడికి ఆనందాన్ని చేకూర్చడం కోసమని భక్తియుక్త సేవ అత్యున్నతమైనటువంటి స్థితి అది సాధారణ జీవన విధానంలో ఆ స్థితిని చేరుకునేంత వరకు కూడా వ్యక్తులు ఏం చేయాలి నియమ నిబంధనలతోని కృష్ణ చైతన్య కార్యక్రమాల్ని నిర్వహించినట్టయితే ఆ అత్యుత్తమైనటువంటి స్థితిని మనం చేరుకోగలుగుతాం ప్రభుపాదుల వారు మనకి భక్తుల సామర్థ్య సింధులో భక్తిలోని దశలు వాటిని చేరుకునే విధానం మనకి చక్కగా వివరించి చెప్తారు మనకి భక్తుల సామర్థ్య సింధులో భక్తికి సంబంధించి 3 దశల్లో భగవద్గీత నిజానికి భక్తిని 3 దశల్లో తెలియజేస్తుంది ఒకటి ఏకరూప ఈశ్వర భక్తి ఏకరూప ఈశ్వర భక్తి భగవంతుడు ప్రత్యేకమైన ఈ వ్యక్తి అని భక్తిని నివర్తించడం విష్ణు రూప ఈశ్వర భక్తి విష్ణు రూప ఈశ్వర భక్తి ఏకరూప ఈశ్వర భక్తి ఒకటే ఏకరూప ఈశ్వర భక్తి తర్వాత విశ్వరూప ఈశ్వర భక్తి ఈ భౌతిక ప్రకృతి అంతా భగవంతుడే అనే భావనతో ఆరాధించడం అరూప ఈశ్వర భక్తి భౌతికమైనటువంటి వ్యక్తిత్వాలకి అతీతుడైనటువంటి వాడు భగవంతుడిని ఆరాధించడం ఈ 3 దశల్లో వ్యక్తులు చేసేటువంటి భక్తియుక్త సేవ అయితే భక్తియుక్త సేవలో అత్యుత్తమైనటువంటి కృష్ణ చైతన్య భక్తియుక్త సేవ 9 విభాగాల్లో నిర్వచించడం జరుగుతుంది అభివృద్ధి చెందుతూ వస్తుంది 9 దశల్లో అభివృద్ధి చెందుతుంది మనం చెప్పు అతా శ్రద్ధ తథా సాధు సంగ వా భజన క్రియ వా అనర్ధ నివృత్తి నిష్ఠ రుచి ఆసక్తి భావ ప్రేమ ఇవి 9 దశల్లో ఎలా అభివృద్ధి చేస్తుంది భక్తుల సామర్థ్య సింధులో మనకు చెప్పబడింది దానికన్నా ముందు కూడాను మాధుర్య కాదంబిని అనే గ్రంథంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా దీన్ని వివరించి చెప్తారు నవవిధ భక్తులు శ్రద్ధ శ్రద్ధ అంటే దేని మీద శ్రద్ధ ఉండాలి హరే కృష్ణ మహామంత్రం మీద భగవంతుని నామం మీద పరిపూర్ణమైన శ్రద్ధ కలిగి
హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి. ఆ శ్రద్ధని కలిగి ఉండి హరికృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నామనుకోండి, తరువాతి దశ ఏంటి? సాధు సంగ. సాధు సంఘ అంటే వ్యక్తిగతంగానే వెళ్ళి సాధుని కలవక్కర్లేదు. అలా కలిస్తే కూడా అదొక రకమైనటువంటి సాధు సంఘం. భగవద్భక్తులు సాధు సంఘ అంటే కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు కాదు. కృష్ణ చైతన్యలో ఉన్నటువంటి భగవద్భక్తులు. సాధు సంఘ ఎలా చేయవచ్చును? ఇప్పుడు ప్రభుపాదుల వారి సాంగత్యాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నాము? ప్రభుపాదుల వారి గ్రంథాలను చదవడం ద్వారా, ప్రభుపాదుల వారికి ప్రవచించినటువంటి ప్రవచనాన్ని వినడం ద్వారా, ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తాం. తద్వారా ఆధ్యాత్మికతలో, భక్తిలో పురోభివృద్ధి సాధిస్తాం. సాధు సంఘ. తర్వాత దశ భజన క్రియ. భజన క్రియ అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, 4 నియమాన్ని నిష్ఠగా పాటిస్తూ హరే కృష్ణ మహామంత్రం జపం. ఎప్పుడు కూడా చేసే ప్రతి కార్యం కూడాను ఆధ్యాత్మికంగా చేయడం. ఏదైనా అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిమగ్నమై అనుక్షణం కూడా ఆధ్యాత్మిక జీవనం గడపడానికి ప్రయత్నించడం. భక్తికి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని స్వీకరిస్తూ ముందుకెళ్ళడం. ఉం. దాని తర్వాత అనర్థ నివృత్తి. అనర్థాలు అంటే ఏమిటి? ఆధ్యాత్మికతకి వ్యతిరేకమైనటువంటి అనర్థాలు. భౌతిక జీవనం మీద ఉండేటువంటి ఆసక్తి. ఉం. మోహము, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, అహంకారం ఇవన్నీ కూడాను అనర్థాలు. మన చైతన్యాన్ని భంగపరుస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకంగా నిలుస్తాయి. ఇది తరువాతి దశ. భజన క్రియ ఎప్పుడైతే మొదలెడతామో దాని తర్వాత మెల్లిగా అన్నత నివృత్తి జరుగుతుంది. దాని తర్వాత ఏమేర్పడుతుంది? నిష్ఠ. అన్నత నివృత్తి తొలగిపోతున్న కొద్దీ నిష్ఠ పెరుగుతూ ఉంటుంది. భక్తియుక్త సేవలో భగవంతుని చరణాల విందాల మీద మనసును కేంద్రీకరింపజేసి పాదపద్మాలని ఆశ్రయించాలి, సేవలు నియుక్తమవ్వాలనేటువంటి నిష్ఠ. రాధాకృష్ణుల సేవలో ఉండే గురుతత్వాన్ని స్వీకరించి రాధాకృష్ణుల సేవలు నియుక్తం. ఈ స్థితిలో నిష్ఠ ఉన్నప్పుడు మనసు పరిపరి విధాలు పోతూ ఉంటుంది. మనం హరికృష్ణ మహామంత్రం చెప్పిస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని ఈ స్థితిలో ఉన్న భక్తుడు ఏం చేస్తాడు? వెంటనే దాన్ని వెనక్కి లాగొస్తాడు. బృందావన స్థితికి తీసుకొస్తాడు. బృందావన చైతన్యాన్ని తీసుకొస్తాడు. భగవన్నామం మీద మనసును కేంద్రీకరిస్తాడు. భక్తుడు ఈ స్థాయికి తన వ్యక్తిగతమైన శ్రద్ధ ద్వారా, వ్యక్తిగతమైన కృషితో గురువు యొక్క ఆదేశానుసారం, పరంపర యొక్క నిర్దేశానుసారంగా వ్యక్తిగత కృషితో ఈ స్థితిని చేరుకుంటాడు. నిష్ఠ. ఇక్కడి వరకు కూడాను, నిష్ఠ వరకు కూడాను భక్తులు తమ శక్తియుక్తులతో నియమాలను పాటిస్తూ వగైరా వగైరా చేయవచ్చు. ఈ తర్వాతి స్థాయి నుంచి ఉంది చూసారా? ఆ తర్వాతి దశలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కృప ద్వారా మాత్రమే సంసిద్ధి చెందుతాయి. రసిక వైష్ణవులు మరియు రాధాకృష్ణుల కృప ద్వారా మాత్రమే సంభవం. ఏంటది? నిష్ఠ తర్వాత వచ్చేది రుచి. రుచి అంటే హరినామం మీద విపరీతమైనటువంటి ఆసక్తి. దాంతో హరినామాన్ని జపించడంలోని మాధుర్యతని ఆస్వాదించడం. తద్వారా భగవంతుని యొక్క, శ్రీకృష్ణుని యొక్క
గుహ్యమైనటువంటి లీలల గురించిన అవగాహన ప్రకటితమవుతుంది. అదెలా? దాంతో రుచి పెరుగుతుంది. దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ రుచి ఏర్పడినప్పుడు, ఆ మాధుర్యతని ఆస్వాదించడం మొదలెడుతున్నప్పుడు మనకేమవుతుంది? దాని మీద ఇంకా, 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 ఇంకా పొందాలనే ఆసక్తి పెరుగుతూ వస్తుంది. అది తర్వాతి స్థాయి. అనుక్షణం కూడా రాధాకృష్ణుల గురించి, బృందావనం గురించి, హరినామాన్ని గురించి, భగవంతుడి రూపాన్ని, గుణాన్ని, లీలల్ని, రాధాకృష్ణ దివ్యమైనటువంటి లీలలు అవన్నీ కూడాను అనుక్షణం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ ఆసక్తి పెరుగుతున్న కొద్దీ ఎలా మారుతుంది? అది మరింత దృఢపడుతున్న కొద్దీ, ఆసక్తి బలపడుతున్న కొద్దీ, రాధాకృష్ణుల దివ్య లీలలో భాగస్థులు కావాలనేటువంటి ఆకాంక్ష విపరీతంగా భగవంతుని నిత్య లీలలో మన నిజ స్థితిలో ఆధ్యాత్మిక రూపంలో ప్రకటమే అక్కడ భగవంతుని యొక్క దివ్య లీలలో భాగస్థులు కావాలనే ఆసక్తి. ఆ తర్వాతి స్థితిలో అలా ఆసక్తిని మరింత పెంచుకున్నప్పుడు భావస్థితిలోకి వెళ్ళిపోతారు భక్తులు. అంటే భక్తుడు ఈ భావస్థితిలో అనుక్షణం కూడాను భగవంతుడైన కృష్ణ యొక్క దివ్యమైనటువంటి లీలల గురించి ఆలోచిస్తాడు. ఆ స్థితిలో ఎంతగా లీనమైపోయి భగవత్ సేవలో భగవంతుని లీలల గురించి ఆలోచిస్తుంటాడు అంటే, బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రక్రియల్ని కూడా గమనించలేని స్థితి. ఆ తర్వాతి స్థాయి ప్రేమ. పరిపూర్ణమైన ఆధ్యాత్మిక అవగాహనని కలిగి ఉండి, తాను జీవాత్మని, భగవంతుని యొక్క శాశ్వత అంశని, భగవంతుని యొక్క శాశ్వత సేవకుడిని, కృష్ణుని యొక్క శాశ్వత సేవ అని తెలుసుకొని రాధాకృష్ణులతో 5 రకాల రసానుభూతుల్లో ఒక రసభావనలో మితమైంటాడు. ప్రేమ స్థాయిలో వ్యక్తి తన ఆధ్యాత్మిక అవగాహనని పరిపూర్ణంగా గుర్తించగలుగుతాడు. ఆధ్యాత్మిక స్థితిని గుర్తించగలుగుతాడు. అలా గుర్తించినప్పుడు స్థాయి భావ అంటారు. ఆ స్థితిలో స్థిరపడిపోయి ఉంటాడు. స్థాయి భావం. ఈ స్థితిలో భక్తుడు తన శరీరం గాని హ్మ్. అతడు ఎవరైనా అయ్యుండొచ్చు. భక్తులు ఈ స్థాయిలో శరీరంగా కాకుండా నేను శాశ్వతమైనటువంటి సేవకుడిని, భగవంతుని కృష్ణ యొక్క సేవకుడిని. రసిక వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రేమ స్థాయిలో ఉంటారు. అందుకని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు ఒక చోట. అందుకనే నిజానికి ప్రామాణికమైనటువంటి గురువు ఎవరు అంటే ఇలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ప్రామాణికమైన గురువు అవ్వగలుగుతాడు. ఎందుకనంటే ఇలాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు మాత్రం ప్రేమ భక్తిని ప్రసాదించగలుగుతారు. మహాద్భుతమైనటువంటి, గుహ్యమైనటువంటి బృందావన ప్రేమ రసాన్ని ఈ స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇవ్వగలుగుతారు. లేకపోతే మిగిలిన వాళ్ళు ఇచ్చేదంటే ఏంటి? ఈ పరిపూర్ణమైన స్థాయిలో లేకపోతే ఈ ప్రేమ రసాన్ని, ప్రేమ భక్తిని శిష్యులకు అందజేయలేకపోతాడు. నిజమైన వ్రజ ప్రేమ రసభావనని అందించలేకపోతారు. రసిక వైష్ణవులు అని ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళు భౌతికమైన స్థితులన్నీ కూడా అతీతంగా ఉంటారు. వాళ్ళు మనుషులమి, లేకపోతే సాధువులమి, మేము భక్తులమి, నేను పురుషుడిని, నేను స్త్రీని, లేకపోతే నేను దేవతని ఇలాంటి భావాలేమి ఉండవు. అన్నిటికి అధికంగా ఉంటారు. అతీతులై ఉంటారు. రసిక భక్తులు భగవంతుడైన కృష్ణ యొక్క శాశ్వతమైన అంశాలుగా
రాధాకృష్ణుల నిత్య సేవలో నిక్తమైంటారు. వ్రజస్వరూపము అంటారు. వ్రజస్వరూప. హ్మ్. ఈ నవవిధ భక్తులకు సంబంధించినటువంటి వివరణ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు రసిక వైష్ణవ అనేటువంటి హూ ఇస్ హూ ఆర్ రసిక వైష్ణవాస్ అనేటువంటి తన వ్యాసాంగంలో వ్యక్తీకరిస్తారు. చాలా ముఖ్యమైన విషయం. అందుకని మనము శ్రీల ప్రభుపాద వారి గ్రంథాన్ని, ఆచార్యుల గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తుంటే ముఖ్యంగా ఎక్కడి నుంచి మొదలెట్టాలి మనం శ్రీల ప్రభుపాద వారి గ్రంథాన్ని. దాంట్లోనే మనకి మిగిలిన ఆచార్యులు వ్యక్తీకరించినటువంటి భావాలన్నీ కూడా మనకి ప్రభుపాద వారు చెప్తారు. ఎందుకంటే పరంపరానుగతంగా ఇతర ఆచార్యులు ఏవైతే ప్రబోధించారో వాటిని మనకి ప్రభుపాద వారు కూడా ప్రబోధిస్తున్నాడు. ఇతర ఆచార్యులు ఏం ప్రబోధించారు? ప్రామాణికమైన ఆచార్యులు శ్రీకృష్ణుడు అయితే ప్రబోధించారో దాన్ని చెప్తున్నాడు. అందుకని ఆ స్థితిలో భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తి దేహాత్మ బుద్ధిని వదిలేసి ఉంటాడు కాబట్టి భౌతిక జీవనంలో వ్యక్తులు సదాచారాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ సదాచారాన్ని కృష్ణచైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా అలవడిపోతాయి. ఇగ యస్య హరేర్దాస్యే కర్మణా మనసాగిరా నిఖిలా స్వప్న వస్తాసు జీవన్ముక్త స ఉచ్యతే. భక్తిరసామృత సింధులు శ్రీల రూపగోస్వామి ప్రభుపాదులు కృష్ణ చైతన్యంలో జీవనాన్ని కొనసాగించే వ్యక్తి దేహము, మనస్సు, బుద్ధి, వాక్కు, భౌతికములని మనకి ఏవైతే భౌతికములని చెప్పబడుతున్న కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికమైనటువంటి భౌతిక జీవితంలో చేస్తున్న కర్మలాగే కనబడుతూ ఉంటాయి. కానీ ముక్త పురుషుడి దేహాత్మ బుద్ధిని వదిలేసామనుకోండి అహంకారము నశించిపోతుంది. నేను ఈ దేహం కాదు, ఈ దేహం నాకు చెందింది కాదు, భగవంతుడు నేను శ్రీకృష్ణుడు చెందిన అనేటువంటి భావన మనకి అవగతమైంది అనుకోండి. నేనే శ్రీకృష్ణుడికి చెందినవాడిని. నేను స్వయంగా శ్రీకృష్ణుని యొక్క అంశని. అందుకని ఈ ఇవ్వబడిన దేహం కూడాను పంచభూతాలతో చేయబడ్డ ఎవరి శక్తి? భగవంతుని భౌతిక శక్తి. అంటే మన ఆధీనంలో ఏదైతే ఉందో మనం భావిస్తామో దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాల ద్వారా నిర్వర్తించే కార్యక్రమాలు, వాక్కు, జీవితము, ధనము, ఇతర వనరులు అన్నీ వాటి నుంచి ఉత్పన్నమయ్యేటువంటి అన్నీ కూడాను శ్రీకృష్ణ సేవలోనే వినియోగిస్తాం. అందువల్లనే అలాంటి వ్యక్తులు తక్షణం శ్రీకృష్ణునితో సన్నిహిత సంబంధాన్ని పొందుతారు. అప్పుడు వ్యక్తి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని చేరుకుంటాడు. కృష్ణ చైతన్యం చూడండి, ఎలాంటి వ్యక్తులైనా సరే, ఏ స్థితిలో ఉన్నటువంటి, ఏ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులైనా సరే పరిపక్వతని సిద్ధించుకోవడానికి అనువుగా మనకి నిర్వచించబడింది. అందుకని కృష్ణేతాన్ని స్వీకరించడానికి ఎవరు కూడా సంశయించకూడదు, తక్షణం స్వీకరించాలి. భక్తి లేకపోయినా, లేకపోతే రకరకాల బాహ్యమైన కార్యక్రమాలు నిమగ్నమైనా కూడాను అట్లీస్ట్ థియరిటికల్ గా ప్రాథమిక దశలో మానసిక స్థాయిలో అయినా సరే కృష్ణ చైతన్యం యొక్క ప్రాశస్త్యం అవగతం కాగానే వెంటనే స్వీకరించాలి. పోస్ట్పోన్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకని మానవ జీవిత లక్ష్యమే జన్మ మృత్యు జరావాది చక్రబంధం నుంచి బయటపడ్డాం. కలియుగంలో ఆ ప్రక్రియకి అనుగుణమైనటువంటి ఏకైక యోగ విధానం కృష్ణ చైతన్యం మాత్రమే. ఆచరణయోగ్యమైనది, తక్షణం స్వీకరించి మన జీవితంలోకి అందించవచ్చు. కాబట్టి ఎలాంటి సంశయము లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో దీన్ని స్వీకరించడం అంటే ఏమిటి? అన్ని వదిలేసి అరణ్యానికి వెళ్ళాలి, ఏం అక్కర్లేదు. నిర్బంధే కృష్ణ సంబంధే దాన్ని కూడా ఎలా చేయాలో మాకు తెలియదండి, శాస్త్రం అంతా చదవాలి ఇప్పుడు అక్కడ. ప్రభుపాద గారు 4 నియమాల రూపంలో చేయవలసిన కార్యక్రమాన్ని నిర్వచించారు. వాటిని మన జీవితంలోకి అన్వయించుకుంటే చాలు,
మనం పరిపూర్ణమైపోతాం. ఆ 4 ముఖ్యమైన సూత్రాలు ఏమిటి? హరే నామ హరే నామైవ కేవలం కలువు నాస్తివ 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 గతిర్మోక్ష. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్టగా మనం ఒకసారి చేసి 108 సార్లు చేస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలను పూర్తి చేయాలి. మనం భోజనం గురించి మాట్లాడుకుని తినే ప్రతి పదార్థం కూడా భగవంతుని కృష్ణుడికి సమర్పించిందే అయి ఉండాలి. కృష్ణునికి ఏం సమర్పించాలి? పత్రం పుష్పం ఫలంతో యోమి భక్త పరిష్ఠతి. భగవంతుడైన కృష్ణుడికి శాకాహారంతో చేసినటువంటి పదార్థాలు, దాంట్లో నీరుల్లి వెల్లుల్లి మష్రూమ్ లేకుండా జాగ్రత్త. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ, ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క దివ్యలేని శ్రవణము కీర్తనం చేయాలి. ఎంత సులభతరం చూడండి, కష్టం కాదు. కొద్ది శ్రద్ధ కనబరిచామనుకోండి, అన్ని కూడా సమకూరిపోతాయి. చేయకూడని 4 కార్యక్రమాలు కూడా చెప్పారు విష్ణు ప్రభుపాద వారు. పాపభూషణమైన కర్మ నుంచి దూరంగా ఉండాలి. మాంసభక్షణ చేయకుండా ఉండడము, జూదం ఆడకుండా ఉండడము, మత్తు పానీయాలు సేవించకుండా ఉండడము, వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండకుండా ఉండడం. చేయవలసిన నిష్ఠగా చేసినట్టు చేయకూడనిలో 2 ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా తొలిపోతే మనం చెప్పుకున్నాం. మిగిలిన ఏమిటి? జూదం ఆడటము, వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాం. ఒకవేళ అవి కూడా ఉన్నట్టయితే అవి కూడా నువ్వు ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా మనం ఎప్పుడైతే కృష్ణయితను నిమగ్నమవుతామో మెల్లమెల్లిగా వాటి మీద ఆసక్తి తొలగిపోతుంది. బలవంతంగా తొలగించుకోవాల్సిన అవసరం లేకుండా ఆసక్తి తొలగిపోతుంది. ఇది కృష్ణచైతన్యం యొక్క ప్రాశస్తం. అందుకని అన్ని రకాల స్థాయిలో ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ అందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని తక్షణం స్వీకరించారు. స్వీకరించినప్పుడు మనము మానవ జీవిత లక్ష్యమైనటువంటి జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడటమే కాకుండా మన ప్రాకృతికమైనటువంటి స్థితి, సహజ సిద్ధమైనటువంటి స్వాభావిక స్థితి అయినటువంటి భగవత్ సేవలో నియుక్తం కాగలుగుతాం. తద్వారా ఇదేదో నేను ప్రత్యేకంగా చేస్తున్నాను కాదు, మనం ప్రతిరోజు చేస్తున్న పనికి అనుసంధానం చేయబడింది. ఏ ప్రయత్నం చేస్తున్నామో మనం భౌతిక జీవనంలో కూడా చేసే పనులన్నీ కూడా ఆనందం కోసం పరితపిస్తూ ఆనందం ఎక్కడ దొరుకుతుందని అన్వేషిస్తున్నాం. దానికి సమాధానం ఇక్కడ మనకి చెప్పబడింది. కృష్ణగీతంలో మన జీవనాన్ని కొనసాగించినట్టయితే దేనికోసమైతే మనము ప్రయత్నిస్తున్నామో అది ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది. అందుకోసమైనా కూడా మనము కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి. మీరు ఎలా ఆలోచించినా, పెట్టుబడిదారీ విధానం, వ్యాపార దృక్కోణంతో ఆలోచించిన ఆర్దో జిజ్ఞాసులు అర్ధాది జ్ఞాని చ భరతస్పశ. నా కష్టాలు తొలగిపోవాలని ఆలోచనతోనైనా, ఏమిటో ఏదో ఇంత చెప్తున్నాడు చేసి చూద్దాం ఎలా ఉంటుందో జిజ్ఞాస ఆసక్తితోనైనా, లేదు నాకు ఈ కష్టాలను తొలగిపోవాలి, ఎన్నెన్నో కష్టాలు ఉన్నాయి, ఈ కష్టం తొలగిపోతే నేను ఇది చేస్తాను. ఈ విధంగా అయినా, లేకపోతే జీవాత్మగా నేను చేయవలసిన ఏకైక కార్యక్రమం భగవంతుడైన కృష్ణుడితో నియుక్తమైండడమే అనే పరిజ్ఞానాన్ని సంతరించుకొని ఏ విధంగానైనా కూడా, ఏ స్థాయిలో ఉన్నా కూడాను తక్షణం కృష్ణ భక్తిని స్వీకరించాలి. దాన్ని స్వీకరించడము అంటే రూపాయల వర్ష నిర్దేశించిన 4 నియమాన్ని నిష్ఠగా మన జీవితంలోకి అన్వయించుకోవాలి. అంతే. మనం దేనికోసమైతే కోటానుకోట్ల జన్మ నుంచి అన్వేషిస్తున్నామో ఆనందకర స్థితి కోసం అది మనకి తక్షణం లభిస్తుంది. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం. ఈ శ్లోకంలో ఇక్కడ మన ఆపుద మాత చేసిన ప్రభు చేసే ఏమైనా క్వశ్చన్ కానీ కామెంట్స్ కానీ కరెక్షన్స్ కానీ ఉన్నాయి? ఎవరికి మీ క్వశ్చన్స్ కామెంట్స్ కరెక్షన్స్ లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? మీరు మాట్లాడింది మీకు వినబడుతుందా? వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. దండకు ప్రణామం. హరే కృష్ణ. సో ఈరోజు ఎవరు కీర్తనని ఆలపించవలసింది అరకేట్ చేయకపోతే ప్రేమధ్వని ఎవరు చెప్తారు? ఎస్ మాత కృష్ణ ప్రియసుకి మాత చెప్పండి అమ్మా. నన్ను కీర్తన చేయమని చెప్పారు ప్రభుజీ. చేయమ్మా అయితే. శ్రీల భక్తి వినోద ఠాకూర్ రచించిన శరణాగతి నుండి. హరి బోల్. కృపబిందు దియా కరుణై దాస
तृण पे खाती हूँ नाम। गुरुदेव कृपा बिंदु दिया करो ऐ दास, तृण पे खाती हूँ नाम। सकल सहाय बल दिया करो, निज मानस स्पृहाहीना। सकल सहाय बल दिया करो, निज मानस स्पृहाहीना। गुरुदेव कृपा बिंदु दीन करो ऐ दास, तृण पे खातीहीना। सकल समाधान करिते शाखाते, देहनाथ जाता जाता। सकल समाधान करिते शाखाते, देहनाथ जाता जाता। तबे तो गायब हरि नाम सुखे, अपराध बेहसा। तबे तो गायब हरि नाम सुखे, अपराध बेहसा। गुरुदेव कृपा बिंदु दिया करो ऐ दास, तृण पे खातीहीना। कबे हेनो कृपा लभिया जाना, कृतार्थ हरिबे नाथा। कबे हेनो कृपा लभिया जाना, कृतार्थ हरिबे नाथा। शक्ति बुद्धिहीन আমি দীন, করো মোরে আত্মা শান্তা। শক্তি বুদ্ধিহীন আমি দীন, করো মোরে আত্মা শান্তা। গুরুদেব कृपा बिंदु दिया करो ऐ दास, तृण पे खातीहीना। যোগ্যতা বিচার কিছু নাহি পায়, তোমার করুণা সারা। যোগ্যতা বিচার কিছু নাহি পায়, তোমার করুণা সারা। করুণা না হইলে কান্দিয়া কান্দিয়া, প্রাণ না রাখিব হারায়। করুণা না হইলে কান্দিয়া কান্দিয়া, প্রাণ না রাখিব হারায়। গুরুদেব कृपा बिंदु दिया करो ऐ दास, तृण पे खातीहीना। सकल सहाय बल दिया करो, निज माने स्पृहाहीना। गुरुदेव कृपा बिंदु दिया करो ऐ दास, तृण पे खातीहीना। हरे कृष्ण प्रभु जी, थैंक यू सो मच। హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఆలపించారు. हरे कृष्ण। హరి హరి బోల్. ప్రేమధుని हरि बोल मत हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरि बोल माता जी। जगत गुरु श्रील प्रभुपाद की जय हनुमान संकीर्तन की जय रामाचार्य हरिदास ठाकुर की జయ जय रामानुज भक्त वृंद की జయ जय श्रीमद् भगवत गीता की జయ जय रघुनाथ श्रीमद् भागवतम की జయ हरिनाम संकीर्तन की జయ अनंत कोटि वैष्णव भक्त वृंद की జయ रेवती रामन प्रभु जी की హరి जय हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम।
దండవత్ हरे ప్రభుజీ ప్రభుజీ హరే కృష్ణ హరి హరి బోల్ హరే కృష్ణ हरे ప్రభు బాయ్ कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे దండవత్ कृष्ण ప్రణామ్ प्रभु जी दंडवत प्रणाम। హరే హరి హరి కృష్ణ బోల్ ప్రభుజీ దండవత్ ప్రణాం దండవత్ ప్రణామ్ వైదిక కృష్ణ ప్రభు की जय प्रहलाद जय प्रभु की जय समवेत भक्त जय प्रभु की जय प्रभुपाद की जय 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 థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సంప్రభుజీ శిల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు హరి కృష్ణ हरे कृष्ण హరే प्रभु కృష్ణ जी ప్రభుజీ దండవత్ ప్రణాం దండవత్ ప్రణామ్ हरे कृष्ण మాతాజీ प्रभु जी धन्यवाद प्रणाम। हरि हरि बोल हरे कृष्ण